వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ పైన ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ముగ్గురి పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. వారిలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది ఎన్నికల సంఘం. నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫారసు చేసింది. వీరిలో హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. 1992వ బ్యాచ్కు చెందిన హరీష్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు ఈసీ ఆదేశాల మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్ రెడ్డి తన బాధ్యతలని శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీకి అప్పగించారు. రాజేంద్రనాథ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా వరుస ఫిర్యాదులతో ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపైన బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించవద్దని నిర్దేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.